కర్మ విపాకేశ్వరుడు శివలింగం ప్రతిష్ఠ ఉంటుంది అన్నమాట. స్ఫటికలింగం ఇక్కడ ప్రతిష్ఠ చేయబోతున్నాం. ఇక్కడే మనకు 5 రోజులు అన్ని హోమాలు, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, చండీ హోమం, ఇలా మనకి అన్ని రకాల హోమాలు అందరి దేవతలకి, నక్షత్రాలకి, గ్రహాలకి, రాసులకి, వాస్తు పురుషులకి సంబంధించిన యాగాలన్నీ ఇక్కడ జరుగుతాయి. ఈ 5 రోజుల పాటు చాలా ఘనంగా. శాస్త్రోక్తంగా చేసేది పెట్టారంటే ఆ పనిలో చాలామందికి లింక్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళందరికీ పని కలుగుద్ది అనమాట. అలా ఏంటంటే మన కళలు పోషించడం అంటే అది. అందరికీ నమస్కారం. మనకి 31 నుంచి యాగం స్టార్ట్ అవుతుంది. ఇంకా 2 రోజుల టైం ఉంది. ఈ 2 రోజులు ఇప్పుడు ఏంటంటే మనకి ఇది బ్రాహ్మణులకు ప్రత్యేకంగా 11 మంది ఋత్వికులు ఇక్కడ యాగంలో పాల్గొంటారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉండడానికి చక్కగా తాటివాసాలు, గడ్డి, కొబ్బరాకులు, చల్లగా ఉండడం, వేసవకాలం కదా, చల్లగా ఉండడం కోసం ఏంటంటే యాగం అనగానే మనం ఏంటంటే ఏం ప్లాస్టిక్లో ఏం లేకుండా చక్కగా ఈ కొబ్బరాకులు, నేచర్ కొబ్బరాకులు, తాటాకులు మనకు అందుబాటులో ఏమున్నాయో వాటితోనే మనం పెళ్ళిళ్ళైనా ఏమైనా శుభకార్యం చేసామంటే ఆ నేచర్ దగ్గర ఉన్నాయి వాడుకోవాలన్నమాట. చేస్తాం. అది ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తాం. ఇంకా అంతా రెడీ చేస్తున్నాము. వాళ్ళకి పొయ్యిలు, కిచెన్, వంట పాత్రలు అంతా. ఓకే, ఇక్కడికి వస్తే ఇందులో ఇది శివుడు, ఇందులో మధ్యలో శివుడిని, ఈ చుట్టూ ఏంటంటే ఔషధ మొక్కల ఎగ్జిబిషన్, ఏంటంటే వనమూలికలు ప్రదర్శన ఇది. ఇందులో ప్లస్ మధ్యలో శివుడు. ఈ ప్లేస్ అంతా దానికి వాడతామండి. శివుడు. ఓకే, ఇక్కడ కట్టేది యాగశాల. ఇది మెయిన్. ఇది శాస్త్రోక్తంగా కొబ్బరాకులు, రెల్లిగడ్డి, తాటి చెట్లు, తాటివాసాలు, వెదురు చేపలు, పందిరి, పైన కొబ్బరాకులు, ఇలా యాగశాల అన్నమాట. కొబ్బరాక ఇతాక అదే పామాయిలాకు. ఓకే, మంచిదే. బాగానే ఉందాకు. సరే, పామాయిలాకు. ఇది యాగశాల. 4 మూలలో 4 మండపాలు, మధ్యలో ప్రధాన మండపం. ఈ ముందు హోమగుండం రెడీ అవుతుంది. ఎంతో హోమం. యాగశాల, ప్రధాన యాగశాల. ఇక్కడే మనకు 5 రోజులు మనం అన్ని హోమాలు, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, చండీ హోమం, ఇలా మనకి అన్ని రకాల హోమాలు అందరి దేవతలకి, నక్షత్రాలకి, గ్రహాలకి, రాసులకి, వాస్తు పురుషులకి సంబంధించిన యాగాలన్నీ ఇక్కడ జరుగుతాయి. ఈ 5 రోజుల పాటు చాలా ఘనంగా. అలాగే ఇక్కడ పక్కన అమ్మవారు కూడా రెడీ అవుతుంది. పక్కన అమ్మవారు కుటీరం, ఆ పైన వంట భోజనాలంతా పైన. ఆ పైన మనం ఒక శివాలయం కడుతున్నాం. 4వ తారీఖు కర్మ విపాకేశ్వరుడు శివలింగం ప్రతిష్ఠ ఉంటుంది అన్నమాట. స్ఫటికలింగం ఇక్కడ ప్రతిష్ఠ చేయబోతున్నాం. సో ఇవన్నీ ఇక్కడ కార్యక్రమాలు 31 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో విషయం ఏంటంటే దీర్ఘకాల వ్యాధుల వల్ల రమ్మని చెప్పాం. అది ఎవరు ఏ రోజు రావాలన్నాం. కానీ అలా ఏంటంటే ఒక ఇంట్లో ఒక 3 ఉన్నారనుకోండి, ముగ్గురికి 3 రకాల సమస్యలు అనుకోండి, 3 రోజులు రావాల్సి వస్తుంది. అలాగే ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి సో ఎవరు ఏ రోజు వచ్చినా పర్లేదు. పేషెంట్ రాలేని వాళ్ళని తీసుకురాకండి ఎట్టి పరిస్థితిలో. పేషెంట్ తాలూకు రండి, చేయించుకోండి, వెళ్ళండి. వాళ్ళ తాలూకు రిపోర్ట్స్ అవి తీసుకురండి. మనం ఇక్కడ చూసి మందు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనకి 30 ఉదయానికల్లా ఇవన్నీ యాగం స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే మనం ఈ ఏదైనా శుభకార్యం చేస్తామంటే దాని వెనక ఎంతోమందికి పని కలుగుతుంది, వాళ్ళకి ఉపాధి కలుగుతుంది అనమాట. మనం ఏంటంటే సహజంగా ఈ ఎంతోమంది కళాకారులు ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక ఆర్ట్. ఇప్పుడు ఆ సాలు వేసానుకోండి, వాళ్ళ టీం సాలూరు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఒక 50 మంది వాళ్ళు ఆ పని చేశారు. ఇప్పుడు చుట్టూ డెకరేషను ఈ కొబ్బరాకులు, ఈతాకులతో, అరిటొప్పలతో, పువ్వులతో చేసే వాళ్ళు ఒక 30-40 మంది వీళ్ళు విజయనగరంలో. వాళ్ళంతా చిలకలు అలాంటివన్నీ వీళ్ళు చేస్తారు డెకరేషన్. అలాగే ఈ పందిళ్ళు వేయడానికి వాళ్ళ స్కిల్ వాళ్ళది. వాళ్ళకు 40 మంది వచ్చారు. వాళ్ళ పని వాళ్ళది. అలా ఎవరి పని వాళ్ళు అమ్మంటుంటాయి. తర్వాత పెళ్ళి కానీ ఇలాంటివి ఏం చేసినా సరే మనం
శాస్త్రోక్తంగా చేసి ఎందుకు పెట్టారంటే ఆ పనిలో చాలామందికి లింక్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళందరికీ పని కలుగుద్ది అనమాట. అలా ఏంటంటే మన కళలు పోషించడం అంటే అది. అలా ఏంటంటే అన్ని కళలు పోషించడానికి ఒక పనికి ఎన్నో కళలతో ముడిపడి ఉంటుంది అనమాట కళాకారులతో. ఇప్పుడు ఇక్కడ రేపొద్దున యాగం చేసిన సన్నాయి, భజంత్రీలు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళకి పని. అలా ఏంటంటే ఒక యాగం వల్ల ఎంతోమందికి పని కలుగుద్దామండి. వాళ్ళ వృత్తి, కుల వృత్తి అవన్నీ వాళ్ళకి ఉపాధి. ఇది మనకి అందుకే మనకి భారతదేశంలో 64 కళలు అని చెప్తాం కదా. ఆ కళాకారులు మనకు సాంప్రదాయం, మన పండుగలు, మన శుభకార్యాలు, గృహప్రవేశం అనండి, పెళ్ళి అనండి, ఏదైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే వీళ్ళందరితో కొంతమంది కళాకారులతో ముడిపడి ఉండే కార్యక్రమాలు ఉంటుంటాయి. కాబట్టి ఒక పక్క కళాకారుల్ని పోషించడం, అందరూ అంటే ఒక పని వల్ల అందరూ సమంగా జీవించడం అన్నమాట. జీవించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు. అలా ఏంటంటే మనం మళ్ళీ పాత పద్ధతులు కానీ వస్తే చాలామందికి చాలా కళని మనం మళ్ళీ బతికించడం అవుతాం. చాలామంది కళాకారులని బతికించడం అవుతాం. ఆ ఉద్దేశంతో ఇలాంటి యాగాలు చేయడం జరుగుతుంది. నమస్కారం.